వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. వక్ఫ్ బోర్డుకు సంబంధించి సవరణలు అనగానే ఆ సవరణలకు సంబంధించి బ్యానర్లు ఆటోల మీద ఎక్కడ పడితే అక్కడ స్టిక్కర్లు వేసి ఆ సవరణ జరగకుండా ఉండేందుకు మెయిల్స్ పంపించమని చెప్పిన సర్వే రిపోర్ట్లు దానికి వ్యతిరేకంగా రావడంతో ఇక ఎంఐఎం ఏఐఎంఐఎం నేతలకు గుండెల్లో గుబుళ్ళు పుడుతున్నట్టుంది. ఇక ఎప్పుడో తెలిసిపోయింది ఈయనలో గుబులు మొదలైంది, భయం మొదలైంది అనే విషయం. ఎలా తెలుసు అనంటే హైదరాబాద్ ఎన్నికలప్పుడే మనం చూసాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎంబీటీ ఏఐఎంఐఎం కలిసి పోటీ చేయడం అనేది ప్రప్రథమంగా జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్స్ తోటి అసలు విషయం బయటపడింది. మళ్ళీ వక్ఫ్ బోర్డు నేపథ్యంలో తన గుబులను బయటపడకుండా ఉండేందుకు ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఆ వీడియోని ఇప్పుడు ఫస్ట్ మీ ముందు నుంచి ఆ తర్వాత మాట్లాడదాం. ये हमारी जमीन है, हमारी जायदाद है, अल्लाह के नाम पर इसका मालिक अल्लाह है। तुम हमसे छीनना चाह रहे हो। तुम्हारा दिन नहीं भरा 6 दिसंबर से, तुम्हारा दिन नहीं भरा दिल्ली की सड़कों पर हमारे खून की होली खेलने से, तुम्हारा दिन नहीं भरा हमारे बच्चों के एनकाउंटर करने से, तुम्हारा दिन नहीं भरा बुलडोजर से हमारे घरों को तोड़ने से, तुम्हारा दिन नहीं भरा हमारे बच्चों के सरों से जान छीनने से, तुम्हारा दिन नहीं भरा हमको इस मुल्क की शरीयत खत्म करने का कानून बनाया। अब तुम हमको हमारे वजूद को मिटाना चाहते हो। खुदा की कसम अपने वजूद को मिटने नहीं देंगे इंशाअल्लाह ताला। आप और हम मिलकर उनको इंशाअल्लाह बर्बाद कर देंगे सियासी तौर पर। मेरी आपसे अपील है कि मैं यकीनन कह रहा हूं कि इस महाराष्ट्र की विधानसभा में आपको इम्तियाज जलील को और मजलिस के नुमाइंदों को भिजाना जरूरी है। तुम्हारी आवाज हो, अगर तुम्हारी आवाज नहीं होगी तो कौन आवाज उठाएगा? तुम नहीं देखते पार्लियामेंट में क्या हो रहा है, तुम नहीं देख रहे पार्लियामेंट में कौन पुकार रहा है दीवानों की तरह। అవును, మీకు తెలవట్లే? పార్లమెంట్లో ఈ దేశంలో పుట్టి ఈ దేశ ప్రజలతో ఎన్నుకోబడి ఈ దేశ ప్రజలు కట్టే ట్యాక్స్ ద్వారా డబ్బులను జీతంగా తీసుకుంటూ జై పాలస్తీనా అనే నినాదం ఎవరు చేశారు అనేది జనం చూడట్లే. మహారాష్ట్ర ఎన్నికలలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా దేశవ్యాప్తంగా వారెవ్వా ఏమి సెంటిమెంట్. మాట్లాడదాం. ఎవరి జమీన్ ఈ భారతదేశం? ఎవరిది? భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడిది. మీ దృష్టిలో మీ మతం కాని వాళ్ళు కాఫీర్లు కావచ్చు, మీ మతంగా మార్చడానికి మీరు ప్రయత్నాలు చేయొచ్చు, తప్పు లేదు. కానీ ఆ తప్పును తప్పు అని ప్రశ్నిస్తుంటే బాధగా ఉందా? ఎందుకు? అయోధ్య రాముల వారి నిర్మాణాన్ని కూల్చేసి బాబ్రీ మసీదు కాదు, బాబ్రీ కట్టడం ఇది హిందువులు చెప్పిన మాట కాదు. దానికి సంబంధించి అన్ని రకాల సర్వేలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేసి మా రాముణ్ణి 500 సంవత్సరాలుగా ఆయన కోసం పోరాటం చేసి కోర్టు బోనులో నిలబెట్టి ఆయన జన్మస్థలం అదే అని చెప్పి, ఆయన జన్మస్థలం అని తెలిసి అక్కడ అయోధ్య రామ మందిరం కట్టడానికి అన్ని రకాల ఏర్పాట్లతో మందిరాన్ని నిర్మించిన తరువాత కూడా అక్కడ మళ్ళీ మసీదు నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారు. అది నా సనాతన ధర్మ గొప్పతనం అయినా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ముస్లిం సమాజాన్ని భారతదేశ వ్యతిరేకగా ఎందుకు మారుస్తున్నారు? హిజాబ్ రైట్. స్కూల్లోకి వెళుతున్న పిల్లల విషయంలో కుల మతాలకు అతీతంగా చదువులు చెప్పాలి, దేశం తప్ప మరేమీ వాళ్ళకు కనిపించకూడదు, భావి భారత పౌరులుగా మార్చడానికి ఏం చెయ్యాలి అనే నేపథ్యంలో హిజాబ్ను తొలగించమంటే తప్పుగా కనబడుతుంటే ఇదే హిజాబ్ ఛాలెంజ్ అని చెప్పి హిందువుల అమ్మాయిలతో హిజాబ్లు ఇస్తున్న వాళ్ళ గురించి మీరు మాట్లాడని వైనాన్ని ఏమని చెప్పాలి? ఎన్కౌంటర్లు ఎవరిని చేశారు? ఒక అమాయకుడైన ముస్లింని చేశారా, లేదా దేశ ద్రోహిని చేశారా, తప్పు చేసిన వాడిని చేశారా? ఎన్కౌంటర్లు ఎవరిని చేశారు? మరి మీకు ఇన్ని మాట్లాడడానికి కనబడుతోంది. బంగ్లాదేశ్లో హిందువుల మీద ముస్లింలు చేస్తున్న మారణ కాండ కనిపించట్లేదా? అమ్మాయిలను అత్యంత పాశవికంగా ఆగం చేస్తున్న వైనం కనిపించట్లేదా? కూల్చేస్తున్న దేవాలయాలు కనిపించట్లేదా? బ్రతుకు భారంగా ఈడుస్తున్న మైనారిటీలు మీకు కనిపించడం లేదా? ఎందుకు ముస్లింలను రెచ్చగొడుతున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వద్దకు వచ్చే నాయకుడు ఎవరు? రేపు ఏ నాయకుడు ఈ దేశాన్ని ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలబెట్టి విశ్వగురువుగా మార్చగలుగుతాడు అని ప్రజలు నిర్ణయించుకోలేవరా?
దేశంలో ఏదైనా తప్పు జరిగితే మాట్లాడండి. మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా అల్లాకి కసం అని చెప్పి ఎందుకు ఈ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి మూట కట్టుకొని అడుగులు ముందుకేస్తున్నారు? మతం చెప్పుకోకుండా ఓట్లు అడిగే ధైర్యం మీకు లేదా? మతం చెప్పుకోకుండా గెలిచే ధైర్యం మీకు లేదా? నేను భారతీయుణ్ణి, మేరా భారత్ మహాన్ అని చెప్పడానికి నచ్చని మీకు ఈ దేశంలో పదవులు కావాలి, ఈ దేశం మీద పెత్తనం కావాలి, ఈ దేశం ఆస్తి కావాలి, ఈ దేశం సంపద కావాలి. కానీ ఈ దేశం మీద మాత్రం రవ్వంతైనా ప్రేమ ఉండదు. వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఎప్పుడైతే ముస్లింలలో కూడా వ్యతిరేకత ఉందో, ముస్లిం మహిళలకు అందులో స్థానం కల్పించాలి, వక్ఫ్ సవరణ ద్వారా పేదలైన ముస్లింలకు, ఒంటరి మహిళలకు వక్ఫ్ ఆస్తిని వాళ్ళ కోసం ఉపయోగించాలి అని చెప్పారో, ఆ నేపథ్యంలో ముస్లిం సమాజం కూడా ఈరోజు దానికి మద్దతు తెలిపే విధంగా మెయిల్స్ చేయడం ఒకటైతే, ఇక హైదరాబాద్కి షేర్ అంటూ తిరుగులేదు అనుకున్న అసదుద్దీన్ ఓవైసీ ఓటమి అంచుల దాకా వెళతాడేమో అనే భయంతో ఎంబీటీని కూడా కలుపుకొని ఎన్నికల్లోకి వెళ్లడంతోనే ఆయనలో గుబులు మొదలైంది. లోక్సభ ఎన్నికలలో హైదరాబాద్ తప్ప మరే స్థానంలో కూడా తన ప్రాబల్యాన్ని చూపించలేకపోవడంతో ఎలాగైనా సరే తన ఉనికిని కాపాడుకునేందుకు, తనలోని భయాన్ని బయటికి కనిపించకుండా ఉండేందుకు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు హిందువా, ముస్లిమా, జైనా, క్రిస్టియనా, పార్షా, మీ మతం ఏదైనా కావచ్చు, కానీ ఒకటి చెప్తున్నాను చూడండి, ఎదుటివారి నాశనాన్ని, ఎదుటివారి రక్తాన్ని, ఎదుటివారి మీద అత్యాచారాన్ని, లేదా ఎదుటి సమాజం నాశనం అవ్వాలి, ఈ దేశం ఎదగకూడదు, ఈ దేశంలో మేము మాత్రమే ఎదగాలి అనే ఆలోచనలకు భూస్థాపితం చేసేయండి. భారతీయులం మేమంతా, మా మతాలు వేరే కావచ్చు, కానీ దేశం వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే, దేశంలో చిచ్చు పెట్టాలని చూస్తే మేమంతా భారతీయులుగా మారతాం. ఈ దేశాన్ని రక్షించుకోవడంలో ఒక సమిధలుగా మారతాం. ఇలాంటి రాజకీయ నాయకులకు బుద్ధి చెప్తాం. మతంగా మమ్మల్ని విడగొట్టాలి, కులంగా మమ్మల్ని విడగొట్టాలి అని చూస్తున్న వాళ్ళకు మేమంతా భారతీయులమని చాటి చెప్తాం అనే విధంగా అడుగులు ముందుకు వేయండి. దేశ శ్రేయస్సుకి ఏది ముఖ్యమో ఓటు అనే మీ ఆయుధం ద్వారా ఆలోచింప చేసి వేయండి. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, భారతదేశం మాత్రమే షేక్ హసీనానైనా ఇంకెవరినైనా సరే ఆదుకొని ఆశ్రయం కలిగించగలుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఈరోజు భారతదేశం ముస్లిం వ్యతిరేకి అయితే, ప్రపంచంలో 45 ముస్లిం దేశాలు ఉండగా ఏ దేశం కూడా షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వలేకపోతే ఈ భారతదేశం మాత్రమే ఇచ్చింది. ఆవిడ చాలా హ్యాపీగా సెక్యూర్డ్గా బ్రతుకుతుంది. ఇంతకంటే మంచి దేశం ఎక్కడైనా దొరుకుతుందా? మరి ఈ దేశంలో ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అనే నాయకుల గురించి ఎలా ఆలోచించాలి? వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి? ఓటు గుర్తుంచుకోండి, దేశమే ముఖ్యం, మిగతాదంతా తర్వాత. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాను, ఆర్థికంగా ఈ ఛానల్ని రన్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. మీ అందరూ ఆర్థికంగా సపోర్ట్ అందించండి. ప్రతిరోజు అడుగుతున్నా కూడా ఎందుకు మనకు సపోర్ట్ రావట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే నా కంటెంట్ నచ్చట్లేదా, లేకపోతే మన ఛానల్ ఇచ్చేది నచ్చట్లేదా నాకు తెలియట్లేదు. కానీ ఆర్థికంగా సపోర్ట్ విషయంలో మాత్రం చాలా చాలా తక్కువగా ఉంది. దయచేసి బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేసి ఆర్ వాయిస్ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి. చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దీంతోపాటు ఇట్స్ మీ నవత అనేది మాది ఇంకో ఛానల్ కూడా రన్ చేస్తున్నాం. సేమ్ దేశహితం, సమాజ శ్రేయస్సు, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అనే సంకల్పంతో దయచేసి ఒకసారి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి అందులో వీడియోలను కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.